చూస్తున్నాం హైకోర్టులో లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల కేసు విచారణ జరిగింది. కింది కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని దోషులు హైకోర్టును ఆశ్రయించారు. నేరస్తుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై ఇద్దరు మిటిగేటర్లను న్యాయస్థానం నియమించింది. విచారణను మరొక బెంచ్ కు మార్చాలని దోషులు కోరారు. ఆ అభ్యర్థులను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ పిటిషన్ల విచారణను వాయిదా వేసింది. హైకోర్టులో లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల కేసు విచారణ జరిగింది. కింది కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని దోషులు హైకోర్టును ఆశ్రయించారు. నేరస్తుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై ఇద్దరు మిటిగేటర్లను న్యాయస్థానం నియమించింది. విచారణను మరొక బెంచ్ కు మార్చాలని దోషులు కోరారు. ఆ అభ్యర్థులను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ పిటిషన్ల విచారణను వాయిదా వేసింది. హైకోర్టులో లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల కేసు విచారణ జరిగింది. కింది కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని దోషులు హైకోర్టును ఆశ్రయించారు. నేరస్తుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై ఇద్దరు మిటిగేటర్లను న్యాయస్థానం నియమించింది. విచారణను మరొక బెంచ్ కు మార్చాలని దోషులు కోరారు. ఆ అభ్యర్థులను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే హైకోర్టులో లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల కేసు ఈ రోజు మరోసారి విచారణకు రానుంది. మొత్తం తొలగా చూసుకుంటే కనుక గతంలో ఆ లుంబిని పార్క్ లో కానీ ఇటు గోకుల్ చాట్ దగ్గర జరిగినటువంటి పేలుల్లో అనేక మంది మృత్యువాత పడిన నేపథ్యంలో వాళ్ళని మొత్తం తొలగా కూడా అరెస్ట్ చేశారు. అప్పటి నుండి కూడా వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఆ జైల్లోనే ఉన్నట్టుగా సమాచారం. అయితే కింది కోర్టు విధించినటువంటి ఆ మరణశిక్ష ఏదైతే ఉందో, ఈ యొక్క నేరస్తులను ఇంతమందికి చావుకు కారణమైనటువంటి నేరస్తులకు ఆ మరణశిక్ష విధించారు. అయితే ఆ యొక్క కింది కోర్టు విధించినటువంటి మరణశిక్షను అయితే రద్దు చేయాలంటూ కూడా హైకోర్టును కూడా ఈ యొక్క నిందితుల తరపునటువంటి న్యాయవాదులు కూడా ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆ నేరస్తుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతుల పైన ఆ ఇద్దరు ఆ మీడియేటర్లను కూడా ఆయా హైకోర్టు నియమించింది. అంటే ఆ గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు పశ్చాత్తాపన పడుతున్నట్టుగా అయితే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ కోణం లోపల ఈ యొక్క మొత్తం మానిటర్ చేయడానికి ఒక టీం ని ఏర్పాటు చేశారు. టీం కూడా వాళ్ళది ఒక సర్టిఫికేట్ కండక్ట్ చేసి ఆ టీం ఒక వివరాలు అయితే సబ్మిట్ చేస్తుంది. కేసు విచారణను మరో బెంచ్ కు మార్చాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి బెంచ్ కాకుండా ఇప్పుడు వేరే బెంచ్ కు మార్చాలంటూ కూడా అయితే హైకోర్టు ఈ యొక్క న్యాయవాదులు తెలిపిన నేపథ్యంలో ఆ నేరస్తుల లాయర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఏదైతే బెంచ్ లో ఆ యొక్క కేసు కొనసాగుతుందో అదే బెంచ్ లో కొనసాగుతుంది. కానీ వేరే బెంచ్ కు బదలాయించడం ద్వారా మళ్ళీ తిరిగి ఆ కేసు పూర్వపరాలు పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్ గా ఇదే బెంచ్ లో ఈ కేసు కొనసాగుతుంది అంటూ కూడా ఆ లాయర్ల యొక్క అభ్యర్థనను తోసిపుచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పీల్ పిటిషన్లను విచారణ వాయిదా వేసినటువంటి హైకోర్టు యొక్క ఆ విచారణను మొత్తం తొలగా కూడా వాయిదా వేసింది. అయితే వాళ్ళ స్థితిగతులను తెలుసుకున్న తర్వాత మరో టైంలో ఒక సమయం కేటాయిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది.